నుండి కాస్త కిందకి వచ్చాము. నల్లగా ఇంతకుముందు చెప్పాం కదా, లేత కానుగ చెట్ల ఆకుల యొక్క వర్ణం ఎంతగా మెరిసిపోతుందో అలా మెరిసిపోయేటువంటి గొప్ప వర్చస్సుండే ముఖం కనబడుతుంది. ముఖానికి పెద్దగా రెండు వైపులా ఆ చెంపల నిండా ఉండేట్టుగా మత్స్య ఆకారంలో ఉండేటువంటి కర్ణాభరణాలు ఉంటాయి. నిజానికి భగవంతుడికి మకర కుండలాలు ఉంటాయి. విష్ణు రూపానికి అంతటా కూడా మనం తిరుపతికి వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా కూడా మకర కుండలాలు ఉంటాయి భగవంతుడికి. ఇక్కడ మాత్రము మత్స్య ఆకారంలో ఉండేటువంటి కుండలాలు ఉన్నాయి. దర్శనం చేసుకోండి వాటిని కూడా. అట్నుండి కాస్త కిందికి వచ్చేసామా, మెడ దగ్గర మనకి వీలుండదు, అన్ని తులసి మాలలు మిగతా మాలలు వేస్తారు, కానీ నిజ విగ్రహానికి కౌస్తుభమాల ఉంటుంది. విగ్రహంతో పాటుగా వచ్చింది. కౌస్తుభమాలను భావన చేయండి. అటువైపుగా ఈ ఛాతి మీద వక్షస్థలం మీద భృగు మహర్షి వైకుంఠంలో ఉండగా విష్ణుమూర్తి యొక్క వక్షస్థలాన్ని తన్నినాడు. ఆ కథ అందరికీ తెలిసింది. భృగు మహర్షి యొక్క పాద చిహ్నము ఇప్పటికీ ఆయన వక్షస్థలం మీద ఇక్కడే ఉంటుంది. అటు నుండి కాస్త మనం కిందికి వచ్చినట్టయితే నడుము దగ్గర 3 వరుసలు ఉండేటువంటి నడుము పట్టి ఉంటుంది భగవంతుడికి. దీనికి ఇక్కడ మరాఠీలో 3 పదరి మేఖల అంటారు వాళ్ళు. అంటే 3 వరుసలు ఉండేటువంటి నడుము పట్టి ఒకటి కట్టుకొని ఉంటాడు ఆయన. 2 చేతులు నడుముకు పెట్టుకొని ఉంటాడు. అయితే మనకి ఆ వస్త్రాలన్నీ అలంకరణ చేస్తుంటారు కాబట్టి ఆ చేతులు ఎలా ఉంటాయని బయటికి కనబడదు. 2 చేతుల్లో ఒక చేతి అంటే ఎడమ చేతి వైపు ఆయన నడుముకి పెట్టుకోకుండా ఎడమ చేతిలో శంఖాన్ని పట్టుకొని ఉంటే ఆ శంఖాన్ని ఆనించుకుంటాడు ఇట్లాగా. అంటే ఒక చేతిలో శంఖం పట్టుకొని ఎడమ వైపు నడుము వైపు పట్టుకున్నాడు. కుడి చేతి మాత్రము తెరిచి ఉంచి 4 వేళ్ళు తెరిచి ఉంచి బొట్టన వేలు మాత్రమే వంచి అక్కడ సుకుమారంగా పద్మాన్ని పట్టుకొని ఇక్కడ పెట్టుకుని ఉంటాడు ఆయన. అంటే శంఖము పద్మము ఉండేటువంటి రూపంలో ఉన్నారు. దాని నుండి ఆ 3 వరుసలు ఉండేటువంటి 3 పదరి మేఖల దాటి కిందికి వచ్చాము. చక్కటి పట్టు పీతాంబరం బయట నుండి కూడా కట్టి ఉంటుంది. దాని తర్వాత 2 పాదాలకు నడుమ ఒక చక్కటి వంపు కర్ర ఉంటుంది. పశువులను తోలేటువంటి కోల, పశువులు కాసే వాళ్ళు ఒక కోల కర్ర పట్టుకొని వెళ్తారు చూడండి. మనము బృందావనంలో కూడా చూస్తుంటాము. కృష్ణుడు మురళి వాయిస్తూ పక్కకు ఒక వంపు కోల పెడతారు. వంపు కోల మీద అలా చేయి పెట్టుకొని ఉంటారు ఆయన. ఈ పశువులు కాసేటప్పుడు, గోవులను కాసేటప్పుడు ఈ గో కాపర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు పట్టుకునేటువంటి ఆ వంపు కర్ర, అది కూడా మువ్వలు కూర్చినటువంటి వంపు కర్ర 2 పాదాల మధ్యలో పెట్టుకొని ఉంటాడు. అట్నుండి మనం దగ్గరికి వెళ్ళేస్తున్నాం. ఇప్పుడు దగ్గరికి వెళ్ళగానే భగవంతుని రూపాన్ని అంతా చూసుకుంటూ వచ్చేసరికి దగ్గరకు వచ్చేసరికి పాదాలు కనబడ్డాయి. ఈ పాదాలు ఇలా స్పర్శిస్తాం అనుకునేసరికి ఎడమ పాదం మీద 2 పాదాల్లో ఎడమ పాదం మీద అంటే మన కుడి చేయి పెట్టినటువంటి పాదం, మనకు కుడి చేయి పెడతాము, ఆయనకి ఎడమ పాదం అవుతుంది. ఆ పాదం మీద చిన్న లొంట ఉంటుంది. ఎందుకుందబ్బా కుడి పాదం మీద ఆయనకు ఉండదు, ఎడమ పాదం మీదే ఉంటుంది. కారణం ఏమిటంటే చాలా సంవత్సరాల క్రితము ఒక ఆవిడ ఉండేదట, ముక్తకేసి అని ఆవిడని పేరు. కేశములు అంటే జుట్టు, ముక్తకేసి అంటే విరబూసుకున్న జుట్టు. ఎందుకంటే చాలా అందంగా ఉండేదట. ఈ చుట్టుపక్కల ఉండేటువంటి పండరిపురము దిండివరం అంతా కూడా చాలా పెద్ద పేరు ఆ అమ్మాయికి. ఏంటి ఇంతకంటే అందగత్తి ఇంకెవరూ లేరని. ఆమె చిన్నప్పటి నుండి అదే భావనతో ఉండి నాకంటే సౌందర్యం ఇంకెవరికి లేదు అనుకునేటువంటి గర్వం ఉండేది. ఒకనాడు ఎన్నో రోజుల తర్వాత కాస్త పెద్ద ఇక్కడ రావడం తటస్థించింది. పండరినాథుని దర్శనం చేసుకోవద్దాం అనుకుంది. దర్శనానికి వెళ్ళిన తర్వాత ఆయన మూర్తిని చూస్తూ మైమరిచిపోయి 2 చేతులు పాదాల మీద పెట్టబోతుండా ఆ ముక్తకేసి యొక్క కుడి చేయి వేళ్ళు భగవంతుడి యొక్క ఎడమ పాదం మీద మోపగానే ఆ పాదంలో లోంటబడిపోయింది. అబ్బా ఇంత సుకుమారంగా ఉంటాడా భగవంతుడు, నాకంటే అందగాడు ఈయనే కదా, అందమంటే ఈయనది కదా అనుకుందట ఆవిడ. అప్పుడు ఆవిడ ఆ చెయ్యి వేయడం వల్ల వచ్చినటువంటి ఆ చిన్న గుర్తు ఎడమ పాదం మీద మనకు కనబడుతుంది. మనము దాన్ని పట్టుకొని ఆ 2 పాదాలు గట్టిగా పట్టుకొని తలని భగవంతుడి యొక్క పాదాలను స్పృశించి బయటకు వస్తుంటాం. బాగా గుర్తుపెట్టుకోండి, పైనుండి దర్శనం చేస్తుంటాం. సాధారణంగా మనము పాదాల నుండి పైకి చేయాలి, ఎక్కడ దేవాలయానికి వెళ్ళినా కూడా అలాగే చెయ్యాలి. కానీ ఇక్కడ భగవంతుడు పాదాలు స్పృశించే అవకాశం ఇచ్చాడు కాబట్టి అది చివరిలో జరుగుతుంది కాబట్టి ముందు పైనుండి వచ్చేసేయండి. మనం దారిలో ఉంటున్నప్పటి నుండి పైనుండి మనం చెప్పినవన్నీ కూడా భావన చేస్తూ చివరికి పాదాలను పట్టుకొని, ఎటువంటి పాదాలండి, ఏ పాదాలు పట్టుకుంటే సమస్తమైనటువంటి బంధాలన్నీ తొలగిపోతాయో, ఏ పాదాలైతే గంగా అంటే పవిత్రమైనటువంటి జలాలు పుడతాయో, ఏ పాదమైతే మన యొక్క జీవన్ముక్తిని కలిగిస్తాయో అటువంటి పాదాలను మనం నేరుగా ముట్టుకుంటున్నాము. విగ్రహ పాదాలు ఎవ్వరు ముట్టుకోవట్లేదండి. సాక్షాత్తుగా పాండురంగ విఠలుడి యొక్క నిజ పాదాలను మనం ముట్టుకోబోతున్నాం. కాబట్టి ఆ దర్శనం చక్కగా జరిపించుకోండి. తర్వాత విశేషాలన్నీ కూడా మనం తెలుసుకుని వస్తాము. ఒక్కటి భీమనది నదీ తీరంలో ఉండేటువంటి కొంటె దొంగతో జాగ్రత్త. హరే కృష్ణ.
అనంతకాలం కూడా భ్రమిస్తూనే ఉంటాడు. ఎప్పటి నుంచి అంటే అనంతకాలం ఉన్నారు ఇక్కడ, ఆది అంతమైనటువంటి తిరుగుతూనే ఉన్నాడంట, భ్రమిస్తూనే ఉన్నాడు. ఎక్కడ అనంతమైనటువంటి బ్రహ్మాండం లోపల భ్రమిస్తూనే ఉన్నాడంట. అలా భ్రమిస్తున్నటువంటి వాడు జన్మ మృత్యు జరా వ్యాధి అనేటువంటి ఈ చక్రం లోపల తను తిరుగుతూ ఉంటే గురు కృష్ణ ప్రసాదే పాయ భక్తిలత విజయ, అలా తిరుగుతున్నటువంటి ఆ జీవుడికి ఒక అద్భుతమైనటువంటి అనుగ్రహం కలుగుతుందంట. బ్రహ్మాండే భ్రమితే కోన భాగ్యవాణ జీవయ్యా, ఎవరయ్యా భాగ్యవంతుడు, ఎవరయ్యా భాగ్యవంతుడు? నేనండి భాగ్యవంతుడు, నాకు అనంతమైన ధనం ఉంది, నాకు పదవి ఉంది కాదన్నారు. ఎవరయ్యా భాగ్యవంతుడు అంటే కనుక గురువు, అదేవిధంగా కృష్ణుడి యొక్క అనుగ్రహం చేత భక్తిని బీజం మన హృదయం లోపల నాటబడిందా వాడు భాగ్యవాడు. ఎవరు భాగ్యవాడండి? హృదయం లోపల ఏం కావాలన్నారు? భక్తి అనేటువంటి బీజం ఎవరి ద్వారా వస్తుందంటే ఇది గురువులు, అదేవిధంగా కృష్ణుడు. గురువు కృష్ణ ప్రసాదే, వాళ్ళే ప్రసాదించగలరు ఈ భక్తి అనేటువంటి దాన్ని. కాబట్టి ఇక్కడ మనం అందరం కూడా కలుసుకున్నామంటే కనుక మొట్టమొదటిగా సాక్షాత్ కృష్ణ భగవానుడికి అనుగ్రహంగా భావించాలి మనందరం కూడా. ఎందుకంటే ఒక కుటుంబంలాగా రావటం, ఒక 5 మంది 6 మంది రావటం ఓకే, మామూలుగా చాలా మంది వచ్చున్నారు ఇంతమంది కూడాని. కానీ ఒక సుమారుగా 180 మంది వరకు భక్తులందరం కలిసి ఈ అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి క్షేత్రం, దీన్ని చూడాలంటే ఎలా చూడాలి అన్నారంటే కనుక అయ్యా భక్తి అనే అర్థాలు కావాలంటే, ఇక్కడ ప్రేమ అనేటువంటి అర్థాలు కావాలంట, దానితోనే చూడాలంటే దివ్యమైనటువంటిది. చంద్రభాగా నదిని ఎంత అద్భుతంగా వర్ణిస్తారో మా సోదరులు, నాకు కొంచెం స్వరం బాగలేదు, మా సోదరుల వారి నాడు చక్కగా ఈ యొక్క క్షేత్ర మహత్యాన్ని చెప్తారు. చెప్పే ముందు ఒక విషయం మాత్రం చెప్పాలి ఖచ్చితంగా. మొట్టమొదటిగా సాక్షాత్ కృష్ణునికి నిజంగా శిరస్సు వంచి ఆ పాదాలని నమస్కరించాలి. ఎందుకంటే మనందరినీ కలిపాడు కదా ఇక్కడ. ఏ విధంగా భగవద్గీతలో సూత్రేమణ ఘనైవ అన్నాడే అంటే ఏమిటి? ఒక దారం కట్టారంటే, ఒక దండ ఉందంటే దీని వెనక లోపల ఉన్నటువంటి దారం ఎలా ఉండి ఈ దండల ఈ పూలన్నింటినీ కలుపుతుందో, సుందరంగా చేస్తుందో, మనందరినీ అలా కలిపినటువంటి వాడు భగవంతుడు. అవునా? మొట్టమొదటిగా ఆ భగవంతుడే నిజంగా ఎంత అద్భుతం అంటే మహాప్రభులు వారు మనందరికీ కూడా తెలుసు. ఇప్పుడు ఆ వృత్తాంతంలోకి వెళ్ళలేదు, ఇప్పుడు అంతా కూడా విఠలుడి యొక్క విశేషం. చైతన్య మహాప్రభు వారు మొట్టమొదటిగా ఈ భూమండలంలో ఈ కలియుగం లోపల భగవంతుడు అంటే కనుక కేవలం అయ్యా నాకు ఆయన కోరికలు తీర్చేటువంటి వాడే కాదు, కేవలం ఆయన ఏమిటి ఆయనకు నాకు ఉన్నటువంటి సంబంధం ఒక భయంతో ఉండేటువంటిదో లేదా ఒక నియమబద్ధమైనటువంటి సంబంధం కాదు, అంతకు అతీతమైనగా నాకు భగవానుడికి ఒక ప్రేమమైనటువంటి సంబంధం ఉందయ్యా అని మనందరికీ తెలియజేసేటువంటి మహాప్రభులు వారు. మహాప్రభుకి వారి యొక్క అనుగ్రహం చేత. ఎందుకంటే మనందరం కూడా భయంతో పాటు ఏముంటుంది, కొంచెం కొంచెంగా చిగురుస్తుందా లేదా ప్రేమ. ఏదో అయ్యా నమస్కారం చేసాం వచ్చాం అలా కాదు, ఒక తండ్రికి ఒక పిల్లవాడికి ఉండేటువంటి ఒక ప్రేమని మనకు అందించేటువంటి వారు మహాప్రభులు వారు. వారి కాశీ యాత్రలో బయలుదేరుతూ ఇలా వందలాది మంది వేలాది మంది ఆ యొక్క నగర వీధిలో వెళుతూ ఉంటే కనుక ప్రకాశానందుల వారు అద్భుతంగా వేదాలు చదువుతున్నారు. అందరికీ కూడా ఉపనిషత్తుల యొక్క సారం చదువుతూ ఉంటే అయ్యా ఏమిటి ఇక్కడ ఏదో ఆనందం ఆనందం అని చదువుతున్నామే బ్రహ్మానందం అని ఇక్కడ ఎక్కడ కనిపించడం లేదని చెప్పని ఒక్కసారి మహాప్రభుడు వారు ఆజానుభావుడిగా ఈ హరే కృష్ణ మహామంత్రంతో తపస్సు ఏంటో కీర్తన చేస్తూ వెళుతుంటే అందరూ వెళ్ళారంట. వందల వేలాదిగా ఆ యొక్క కాశీ నగరంలో ఆ వీధుల గుండా వెళుతుంటే అప్పుడు శిష్యులు అందరూ కూడా మహాద్భుతంగా నాట్యం చేశారట మహాప్రభుడు వారితో. చేసి తిరిగి ప్రకాశానందుల వారికి వచ్చయ్యా మేము ఉపనిషత్తులు ఎందుకు కూడా బ్రహ్మానందము పరమానందం అని చెప్పేసి మేము ఏవైతే చదువుతున్నామో ఆనందం అనుభూతిని పొందామయ్యా ఈ సంకీర్తనం అని చెప్పి చెప్పారనమాట. ఇక్కడ చేసిన సంకీర్తన యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి స్థితిలో ఒక జీవుడు ఎలాంటి అనుభూతి పొందుతాడో అంతటి అనుభూతిని కేవలం ఈ యొక్క భగవంతుడి యొక్క నామ సంకీర్తనలో మనం పొందగలం. అలాంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క సాంప్రదాయాన్ని మనకు అందించినటువంటి మహాప్రభు వారికి శిరస్సు వంచి ధన్యవాదాలు చేస్తూ అయ్యా మహాప్రభు వారు ఇచ్చారు 500 సంవత్సరాల క్రితము, కానీ అది అందరికి అందించేటువంటి వారు కావాలి కదా. ఎంత గొప్ప విషయమైనా అందరికి అందించేవారు లేకపోతే ఏం ప్రయోజనం. అలా 50 సంవత్సరాల క్రితం ఒక మహానుభావుడైనటువంటి వాడు సంకల్పం చేశారు. ఎవరయ్యా? అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి శ్రీ ప్రభుపాదికి. ఇక అందరూ అమెరికా వైపు వెళుతుంటే కనుక అమెరికా అనేటువంటి వారిని కూడా మన వైపు తిప్పగలిగితే కనుక మనందరం కూడా తిరిగి ధర్మం మన యొక్క ధర్మం ఏంటో తెలుసుకుంటామని చెప్పేసి అని మహాద్భుతమైనటువంటి ఉద్యమం. కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. ఒక భక్తి ఉద్యమాన్ని ఈ మనం కల్పించేటువంటి క్రమం లోపల ఇక్కడ నేను పదే పదే చెప్తుంటాను. ఏమంటే కలియుగం లోపల గురువులు అనేటువంటి వారికి మహిమలు తగ్గిపోయాయా? ఋషులు అనేటువంటి అలా చేస్తే ఒక మందిరాన్ని నిర్మించేవారు. ఈ కలియుగం లోపల ఋషులకి యోగులకి గురువులకి ఏమైనా మహిమలు తగ్గిపోయాయా అని చెప్పేసి ఒక ప్రశ్న అడిగితే ఇక్కడ ఉన్నటువంటి లోకనాథ్ స్వాముల వారు ఒక అద్భుతమైనటువంటి సమాధానం చెప్పారు. దానికి ఏమన్నారు? అయ్యా ఏమిటి గురువులకి ఆ మహత్యం తగ్గిందా?
75 వయసులో ఒక వ్యక్తి అమెరికాకి వెళ్ళి కేవలం ఆ తర్వాత 12 సంవత్సరాలు 108 దివ్యమైనటువంటి మందిరాలు నిర్మించి కొన్ని వందలు వేలు కాదు లక్షలాది మందిని కూడా కదిలించినటువంటి ఒక్క వ్యక్తి ఇంతకంటే ఈ కలియుగంలో ఇంకా ఏం మాయ కావాలని చెప్పేసి అంటారనమాట. ఇంకేం మిరాకిల్ జరగాలని చెప్పి చెప్తారనమాట. అలాంటి ప్రభుపాద వారి యొక్క అనుగ్రహం చేతనే మనందరం కూడా ఇక్కడ కలుసుకున్నాం. చూడాలంటే కనుక ఎలా చూడాలంటే ఇక్కడ ప్రధానంగా ఈ దేంతో చూడండి, ఈ యొక్క క్షేత్రం అంతా కూడా కర్ణములతో చూడమన్నారు. వినడం ద్వారా కథని వినడం ద్వారా ఈ యొక్క దివ్యమైనటువంటి ధామం, ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క భక్తుడి కథలని మహాద్భుతంగా మనందరం కూడా చక్కగా వినగలం. వారిని మనకు స్ఫూర్తి తీసుకొని తిరిగి వెళ్దాం. అయ్యో అందులో ఆ భక్తుడి యొక్క భక్తి లోపల కించిత్ అయినా సరే నా హృదయం లోపల రాకపోతుందా అనేటువంటి భావనతో మనందరం కూడా చక్కగా కథలు విందాం. కథలు ఇక్కడ ధామంలో మనం మామూలుగా మేడ్చల్లో కూడా కీర్తన చేస్తున్నాము. మనకి ప్రభుజులు వారు అద్భుతంగా గానం చేస్తుంటారు, మనం కీర్తన చేస్తుంటాము. అది ఒక ధామంలో చేయటం అంటే చాలా అద్భుతం. భక్తి అంటే కనుక సాధారణంగా మన అందరికీ కూడా తెలుసు, భగవానుడు అంటే అభిన్నమైనటువంటి వాడు. నామముకు రూపము, గుణము, లీల, ధామం. అవునా ప్రభుజీ? ప్రాథమికమైనటువంటి సూత్రం మనకి సాంప్రదాయం లోపల ఏమిటి? భగవంతుడికి నామానికి భేదం ఉందా? భగవంతుడికి రూపానికి భేదం ఉందా? భగవంతుడికి లీలకు భేదం ఉందా? గుణములకు భేదం ఉందా? ధామానికి భగవంతుడికి భేదం ఉందా? అంటే ఈ యొక్క ధాము సాక్షాత్తుగా భగవానుడే. అయితే ఒక్క ధామం లోపలికి వస్తే మిగతా 4 వస్తాయన్నారు. అవును, ఎందుకు ఈ ధామంలోకి వచ్చామనుకోండి ఏం జరుగుతుంది? మొట్టమొదటి ఏం చెప్తున్నాం మనందరం కూడా? విఠల 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 అంటే భగవంతుడికి నామం చెప్తున్నాం. భగవంతుడికి రూపాన్ని దర్శించామా? దివ్యమంగళ స్వరూపం. ఏదో ఉదయం అలా షార్ట్ కట్లో చెప్పాం కానీ ఆ విగ్రహాన్ని మళ్ళీ ఒక్కసారి దర్శించాలనుకుంటాం అనమాట. చాలా డీటెయిల్గా వర్ణిస్తే మనకి ఒక్కసారి ఆ ఆలయంలో ఉన్నటువంటి భగవంతుడు మన కోసం అలా నిలబడి ఉన్నాడు. ఏమిటి? ఒక్కొక్క భక్తుడి భావన మహాద్భుతం. అలా భగవంతుడి యొక్క నామంకి ఇక్కడ మనం పలుకుతున్నాం. ధామంలోకి వస్తే భగవంతుడి యొక్క రూపాన్ని దర్శించాం, భగవంతుడి యొక్క గుణములు, భగవంతుడి యొక్క లీలలు ఇప్పుడు మనందరం కూడా వింటాం. అంటే ఏమైంది? ఒక్క ధామాన్ని ఆశ్రయిస్తే మిగతా 4 ఇక్కడ సాధ్యం అవుతున్నాయా? కాబట్టి ఇంకా సమయం నేను వృధా చేయకుండా మీతో పాటు నేను కూడా చక్కగా కూర్చొని చాలాసార్లు ప్రవచనం చేయడం కంటే నిజంగా ప్రవచనం వినటంలోనే ఆనందం చాలా ఆనందం ఉంది. ఈనాడు చాలా ఇట్లా అవకాశం దొరికదు మాకు కూడా. మా సోదరుల వారి ద్వారా వారి ముఖత చక్కటి యొక్క క్షేత్ర మహత్యాన్ని చక్కగా, అంటే చిన్నపిల్లవాడికి ఏమంటారండి ఒలిచి చక్కగా ఉగ్గు చేసి పెడతామే, ఆ విధంగా మనందరికీ కూడా ఈ యొక్క క్షేత్ర మహత్యాన్ని, ఈ యొక్క విశేషాలని, భక్తుల విశేషాలన్నీ కూడా తెలియజేయవలసిందిగా వారికి సవినయంగా వినపిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అదే శ్రీ ప్రభుపాదికి, మేడ్చల్ భక్త వృందకి, పండరపు ధామ్కి గౌరవ ప్రేమానందే.